जगाबाई मर गया। कल से बंबई मेरा है। అతని పేరు రామూర్తి. సొంత ఊరు తిరుపతి. బతుకు తెరువు కోసం బాంబే వచ్చాడు. హార్బర్లో కూలీ పని చేస్తున్నాడు. వేదాభాయికి కుడుభుజంగా ఉన్నవారు రత్నం గారు. ఈయనకి అండగా మనం ఉందాం. వద్దు రామూర్తి. వేద అన్న మరణించాక ఈ జీవితం వద్దనిపిస్తోంది. కొంచెం ఆలోచించి చూడండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఈ గొడవలు నచ్చక నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా కొడుకుని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అన్నిటినీ వదిలేసి మా ఊరెళ్ళిపోయి ఆ తరువాత విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. రామ్మూర్తి, భద్రాను ఎదిరించి బొంబాయిలో తెలుగు వాళ్ళు బతకాలంటే నువ్వు వేదాభాయిగా మారాలి. అన్నా, మీకోసం కాకుండా మా కోసం, మా రక్షణ కోసం. వద్దండి, మనం మళ్ళీ మన ఊరికే వెళ్ళిపోదాం. విశ్వ గురించి తలుచుకుని భయపడుతున్నావా? అది మాత్రమే కాదు, మీకేమైనా అయితే. నువ్వు అనవసరంగా భయపడకు గంగా, నేను చూసుకుంటాను. రామూర్తి, రామూర్తి, ఒక్క నిమిషం వస్తున్నా రాజా. భద్రా మనుషులు గంగని చంపేశారు. నేను భద్రాన్ని చంపేశాను. ఒకసారి కత్తి చేత పడితే ఒకటి చంపాలి లేదా చావాలి. అది తప్పదు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక బంధం
నా కొడుకు మాత్రమే. నేను చేసే ఏ పని వీడి భవిష్యత్తుని పాడు చేయకూడదు. విశ్వాన్ని మీతో పాటు తీసుకెళ్ళిపోండి. వీటన్నిటికీ దూరంగా పెంచండి. ఈ లోకం వీడు లేడని అనుకోనివ్వండి. నువ్వు నాతో వచ్చే వీడి కనీసం మీరున్నారు. కానీ ఆ జనాలకి దూరమైపోతున్నా భారమే నాదంట, ఎడనో నీ ఉన్నా నిడలా నేనుంటా, నువ్వే నువ్వై ఉండాలంట, నీపై ఆశే పండాలంట, నీపై ఆశే పండాలంట. ఓం సన్నో దేవీరభిష్టయాపో భవంతు వేదయే శన్నోరభిస్రవంతు నః స్వస్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాంకి శిరోరువాహనే అస్నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. యమాన్యస్య ధర్మపత్న్యాః గంగానామ్న్యాః శాశ్వత స్వర్గలోకే నిత్యనివాస సిద్ధిరస్తు. చనిపోయిన వారి పిల్లలెవరనుంటే రమ్మని చెప్తారా? అన్నకి ఎవరూ లేరు. తమ్ముణ్ణి నేను, నా కొడుకు తప్ప. ఓం శాంతి శాంతి శాంతి. అన్నా, నీకోసం లాయర్ రాధాకృష్ణ గారు వచ్చారు. నమస్కారం. నిన్న నా కోర్టులో కేసు వచ్చింది. అక్యూజ్ ఒక సినిమా హీరో. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి, చిన్నపిల్ల, పాపం 16 ఏళ్ళుంటాయి. ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేశాడు. ఆ అమ్మాయి కూడా పాపం కోర్టులో న్యాయం కోసం ఎంతో దూరం పోరాడింది. నేను వాదించాను. వాడు తనకున్న రాజకీయ పలుకుబడి వల్ల సాక్ష్యాలు లేకుండా మాయం చేసి విడుదలయ్యాడు. తప్పని తెలిసినా కూడా మనస్సాక్షికి వ్యతిరేకంగా వాడు నిరపరాధం తీర్పిచ్చారు. అలవాటు ప్రకారం న్యాయం మీరే చెయ్యాలి. ఇంకా 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 ఎక్స్ప్రెషన్ సరిపోలేదు సార్. ఇంకా రెడీ, వన్ మోర్ యాక్షన్. లేదు సార్, లేదు సార్, లేదు సార్, నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, చూడండి. రెడీ రెడీ వెయిట్ వెయిట్, రెడీ రెడీ యాక్షన్. ఇలా చేయండి సార్. టేక్ 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 వన్ రిహార్సల్. టేక్ టేక్ టేక్. ఓకే. అయ్యో, వీడియో హీరోనండి. వుడెన్ ఫేస్, ఒక ఎక్స్ప్రెషన్ పలకదు. పెద్ద రొమాంటిక్ స్టార్ సార్. రొమాన్స్ మాత్రం రియల్ గా బాగా చేస్తాడేమో. రెడీ రెడీ టేక్ టేక్ యాక్షన్. సూపర్ సూపర్ సూపర్. మాస్టర్, వాళ్ళ అన్న మనుషులు వద్దు. అన్నా, ఈయనే ఆ కపూర్ సినిమా ప్రొడ్యూసర్. మీరు షూటింగ్ మొదలుపెట్టి 10 రోజులైంది. ఇదిగోండి, ఇందులో మీరు ఖర్చు పెట్టిన డబ్బుంది, తీసుకోండి. తప్పు మీది కాదుగా, మీ హీరోదేగా, తీసుకోండి. తప్పు చేయని వాళ్ళు నష్టపోవడం అన్నకు నచ్చదు. కురానా బిల్డర్స్ కేసు వచ్చారు. కురానా బిల్డర్స్ ఓనర్ పెద్ద బిజినెస్ మ్యాన్.
గవర్నమెంట్ ఆర్డర్తో ఈ ఏరియాలో ఏం చేయలేమని తెలుసు. అందుకనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అన్నాకో ప్లాన్ దిఖో. ఇదే మాహిం చెంబూర్ ధారావి సెక్టర్ ప్రాజెక్ట్. అన్నా, ధారావి మాహింలో ఉన్న 2000 కుటుంబాలకి అన్ని సౌకర్యాలతో హై క్లాస్ అపార్ట్మెంట్ ఈ ఏరియాలో కట్టిస్తాం. ఈ ఏరియాలో కేశవ్ బిల్డర్స్ ప్రైవేట్ అపార్ట్మెంట్ కట్టించి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. అన్నకు విడిగా 100 కోట్లు ఇచ్చేస్తాం. ఇల్లు కట్టిస్తారు సరే, అంతవరకు వాళ్ళందరినీ ఎక్కడో. నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ వెనకాల ఎవరెవరున్నారో అన్నీ నాకు తెలుసు. నువ్విచ్చే 100 కోట్లు ఈ చోటు కోసమా, లేక పక్కనున్న పోర్ట్ కోసమా? నువ్వనుకున్నది నేనున్నంతవరకు జరగదు. అన్నా, చెప్పండి అన్న. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను నాన్న. ఈ రోజు మీ అమ్మ తిథి. తెలుసు నాన్న. నీ డాన్స్ సెలక్షన్ ఏమైంది? సెలెక్ట్ అవుతామని నమ్మకం ఉంది. బాబు విశ్వ, మనం ఒక దానిలోకి అడుగు పెడితే విజయం మనదే అవ్వాలి. నువ్వు నా కొడుకువి, గెలిచి ఫోన్ చేయి. ఓకే నాన్న. మీ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తే అన్నిటిని మర్చిపోతావు. రే ఏంట్రా అందరూ బయటకు వచ్చేసారు? లోపలేం చేయలేదని బయటికి పంపించారు. ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తే డిస్క్వాలిఫై చేశారు. అంతా వేస్ట్. రండి వెళ్దాం. ఆగండి ఆగండి, ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి, లేకపోతే నాన్న బాధపడతారు. ఏంట్రా ఇది? సెలెక్ట్ అవ్వాల్సిన మనల్ని ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి ఇప్పుడు సెలెక్ట్ అవ్వలేదని బాధపడతారా? ఏంటి విశ్వ ఇది? గంగా మినరల్ వాటర్. సూపర్ మార్కెట్ నుంచి కాల్ చేస్తున్నాం. వాటర్ క్యాన్ చెప్పిస్తా. ఓ సారీ సార్, నా బ్రో విశ్వ అర్జెంట్ గా నన్ను చోటకు రమ్మన్నాడు. నాకు తెలిసి అది బల్క్ ఆర్డర్ అయి ఉంటుంది. ఆ పని అయ్యాక మీ డెలివరీ పని చూస్తాను. హలో, ఏం మాట్లాడుతున్నా? వెంటనే నీళ్ళు రావాలి. వెంటనే నీళ్లు రావాలా? ఓ కిలో ఉల్లిపాయలు తీసుకుని వాళ్ళు కళ్ళలోంచి వస్తాయి. పెట్టవయ్యా ఫోను. రే జపాన్, వాటర్ క్యాన్ డెలివరీ చేయడానికి వెళ్ళిన నన్ను అర్జెంట్ గా ఫోన్ చేసి కాల్ ట్యాక్స్ కన్నా స్పీడ్గా ఎందుకు రమ్మన్నట్టు? డాన్స్ బేబీ. డాన్స్ అంటే మనకు నచ్చదని తెలుసుగా. ఎందుకురా నీకు డాన్స్ నచ్చదు? ఎందుకంటే నాకు రాదు. రే జపాన్, విశ్వ బాయ్స్ ఎక్కడున్నారు? డెలివరీకి వెళ్ళాలరా? హలో సార్, ఏం కావాలి? ఏంటో ఏం చేస్తున్నారు? ఇది ఫ్యాక్టరీ అయినా? నాన్న మీద ఒట్టేసావని ఎందుకురా తెలుగు మీ కోసం వెతుకుతున్నా? ఒక ఫారిన్ గర్ల్ ని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. అది జన్మకు జరగదు. ఎందుకంటే దొరకదు. ఇక్కడ 10 ఏళ్లకే బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు. నేను ఆ రేంజ్ కి దిగజారి. మరైతే ఫారినే వేస్ట్ అంటావా? తప్పుగా అనుకుంటున్నావు జపాను. సరుకు సెంటు అయితే ఫారెన్ ప్రోడక్ట్ ఓకే. పెళ్లి విషయానికి వస్తే అది మేడ్ ఇన్ ఏపీ అయి ఉండాలి. ఏంట్రా నువ్వనేది? మొగుడు తాగొచ్చి తలుపు తట్టి పెళ్ళాం తెరిచిందంటే అది మనూరమ్మాయి. పెళ్ళాం తాగొచ్చి తలుపు తట్టి మొగుడు తెరిచాడంటే అది ఫారెన్ అమ్మాయి. అందుకే నేను మనూరమ్మాయిని వెతుకుతున్నా. రే, అక్కడ ఎవడరా గొడవ చేసేది? కస్టమర్ రా, మన మీద కంప్లైంట్ చేస్తున్నాడు. కస్టమర్?
ఉన్నారు సార్. కాల్ విశ్వ. సార్ ప్లీజ్ సార్, విశ్వ నా ఎక్కడ? మాట వినండి సార్. Where తప్పకుండా is విశ్వ? పంపిస్తాం. అడ్జస్ట్ విశ్వ చేసుకోండి. ఎక్కడ? సార్. విశ్వ? సార్, కిషోర్ ఎక్కడ? Where is కిషోర్? ఏయ్, విశ్వ. ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు ఇక్కడ? నిన్న అన్ని ఫోన్ వచ్చినా డెలివరీ చేయలేదా? ఇదేమైనా కంపెనీ లేకపోతే ఇలాగే జరుగుతూ ఉంటే అందరినీ బయటికి పంపించేసి కంపెనీ టోటల్ గా క్లోజ్ చేయాల్సిందే. నీకు తెలుసుగా, నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఏంటి చూస్తున్నావు? నిన్నేరా చూస్తున్నాను. పో పో, చూసించాలు. టైంకి ఇవ్వాలైనా సరిగ్గా డెలివరీ చేయి. పో పో. నమ్మలేకపోతున్నారా? నేనే వెళ్ళి చెక్ చేస్తాను. మన ఊరి రాజకీయాలకు కావాల్సిన అన్ని లక్షణాలు నీకు వచ్చేసాయి బ్రో. 2, 4, 6, 8. Is that good for the day? That's good for the day, mate. Okay, buddy. See you. Hey, look there. It's Telugu Boys. Hi. That was వెళ్ళి awesome. పని చూసుకోండి. ఈ ఊర్లో ఎక్కడ చూసినా తెలుగు బాయ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక స్టెప్ వేశారు కదా, ఛాన్సే లేదు. పొద్దున్నే యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్ మన ఊరు ముసలమ్మ ఒకటే విశ్వ. ఒక్క విషయం తెలిస్తే ఊరంతా టామ్ టామ్ చేస్తుంది. What's wrong with these people, mate? The whole of Sydney loves them. How can we eliminate them now? హాయ్ విశ్వ, మనం డాన్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాం. ఎందుకు అలా వెళ్తోంది? ఈ కాంపిటీషన్ కి సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఇది మీ టాలెంట్ వల్ల దొరికిన అవకాశం. ఈవెంట్ కి ఇంకా 1 month ఉంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. మీ డాన్సర్స్ లిస్ట్ ఇవ్వండి. Sure, sir. Hey, mate, you okay? I'm good. I'm just placing it. Okay, cool. Hi. Indian spices ఎక్కడున్నాయి? Madam, the Indian spices are on the other rack. Thanks. హలో. స్టాక్ చెక్ చేశారా? బ్రో, ఈ అడ్రస్ అయినా వెళ్ళి చూడు. ఓకే. హలో సార్. ఎందుకు నా కూతుర్ని ఫాలో చేస్తున్నావు? Wait. Sorry. So sorry. నేను వేరే ఎవరో I really apologize. తప్పుగా అనుకోకండి. మన రెస్టారెంట్కి మినరల్ వాటర్ సప్లై చేయమని నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. వీళ్ళని పట్టుకొని తను మా అమ్మాయి మీరా. హాయ్. హాయ్. అమ్మలేని బిడ్డ, గారంగా పెంచాను. అందుకే ఎవరో ఫాలో చేసి ట్రబుల్ చేస్తున్నారని చెప్పగానే టెన్షన్ అయ్యాను. ఐఎమ్ సారీ. ఒకవేళ అమ్ముండి ఎవరన్నా ట్రబుల్ చేస్తే ఓకేనా సార్? ఇతనే మా కుక్, తెలుగువాడు. బాగా వంట చేస్తాడట. ఇక్కడ దొరికాడు. ఒక్కొక్కడిగా టెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ తీసుకోండి. ఐఎమ్ వేటకూర మార్తాండం, సన్ ఆఫ్ తోటకూర మార్తాండం. నేను వంట మొదలు పెట్టానంటే అందరి నోళ్లలో నీరూరుతుంది. ఎందుకు, నీ మొహాన్ని ఉమ్మడానిక? సార్, ఇవాళ నుంచి మీకు ఎప్పుడు ఎంత స్టాక్ అవసరం అవుతుంది? ముందొక 100 బాటిల్స్ సప్లై చేయండి. తర్వాత డిమాండ్ను బట్టి నేనే ఆర్డర్ చేస్తాను. 2 days లో ఓపెనింగ్. తీసుకోండి. అదేంటి గంగా మినరల్ వాటర్? మా అమ్మ పేరు సార్. ఓ నైస్. గంగను సౌత్ ఇండియాకి తీసుకురాలేకపోయారు, మీరు ఆస్ట్రేలియాకి తెచ్చారు. ఓకే సార్.
ఇక మేము బయలుదేరుతాం. కూర్చోండి కూర్చోండి. అలా ఊరికే వెళ్ళిపోతే ఎలా? ఓ కాఫీకి డబ్బులా? డబ్బులు కాదు, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓ బ్లాక్ కాఫీ సూపర్గా ఉంది సార్. సార్ నిజమే సార్, బ్లాక్ కాఫీ సూపర్గా ఉంది. ఏమైంది? అది కాఫీ కాదు, రసం. ఇన్ని రోజులుగా నా కళల్లోకి వచ్చి కాల్ షీట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. రేయ్ ఎందుకురా చించేస్తున్నావు? నేను ఫిక్స్ అయ్యా. ఫిక్స్ అయ్యావా? ఓ అమ్మాయి తన ప్రాణాలని పణంగా పెట్టి నా ప్రాణాలని కాపాడిందంటే దాని పేరు లవ్వేగా. అలా అనిపించట్లేదు నాన్న. నీకనిపించదు నాన్న, నిన్ను వాళ్ళ నాన్న మాటలతో వాయించాడు. ఆ గ్యాప్లో ఆ పిల్ల నన్ను ఫిడేలు వాయించింది. ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకు బ్రో. చూస్తేనే లవ్ అనుకుంటే ఎలా? తన నీ దగ్గరకు వచ్చి లవ్ చేస్తానని చెప్పిందా? తొందరలోనే చెప్తుంది. ఐఎమ్ వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్స్, నేను నా లవర్ని ఫాలో అవడానికి వెళ్తున్నాను. మీరెందుకు నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు? ఏంటి నీ లవరా? మీరా నేను లవ్ చేస్తుందా? ఇప్పుడే రోజు ఇచ్చి నా లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను. మీరంతా ఎర్ర పువ్వులతో బయలుదేరారు ఎక్కడికి? మీ ఫ్రెండ్ ఎవడన్నా చచ్చాడు? హలో, మేము కూడా మీరా లవ్ చెప్పడానికి వెళ్తున్నాం. అంకుల్స్ మీకు అసలు మనస్సాక్షి లేదా? మీరు కిక్కిరిసిన బస్ ఎక్కినా చిన్నపిల్లలు లేచి సీట్ ఇచ్చే వయసు సీటు కింద పెట్టుకుని ఇప్పుడు మీకు లవ్వా? ఇట్స్ టూ బ్యాడ్. ఏంటి ఈ ఏరియాకు ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా, మాలో ఒకరిని లవ్ చేయకపోతుందా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు. నువ్వేంటి సడన్ గా? రే బట్టతల బడుద్దాయి. ఎన్నో రోజులు కాదు ఎన్నో ఏళ్ళని చెప్పు. ముందు నీది ఈ ఏరియా కాదు, మమ్మల్ని అందరిని రిజెక్ట్ చేస్తేనే నువ్వు ట్రై చేయగలవు. వెళ్ళి లైన్ నిలబడు. ఏంటి మీ మొహాలకు రిజెక్ట్ కాక సెలెక్ట్ అవుతారా? ఏంటి బ్రో, ముఖ్యమైన స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎందుకు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? ఏం స్టెప్ బ్రో, డాన్స్ అన్న పేరుతో చిమ్మిన ఇల్లే మళ్ళీ మళ్ళీ చిమ్ముతున్నారు. ఇలా చూడు, లవ్ లో నేను స్టెప్ బై స్టెప్ డెవలప్ అవడానికి ఐడియా ఇచ్చి ఆ తర్వాత నీ స్టెప్లు వేసుకో. బ్రో, అమ్మాయిల వెంట మనం పడకూడదు, వాళ్ళే మన వెంట పడేలా చేయాలి. అమ్మాయిలు నా వెంట పడాలంటే నేను వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పరిగెత్తాలి. ఇలా చూడు కిషోర్, తను నిన్ను ప్రేమిస్తుంటే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఫ్యాక్టరీ అన్నారు, చూడడానికి డాన్స్ స్టూడియో లాగుంది. ఫ్యాక్టరీ ప్రొఫెషన్, డాన్స్ ప్యాషన్. ఓ నైస్. అంటే మీరు షోస్ అవి చేస్తారా? అవును, మేము ఇక్కడ చాలా ఫేమస్. ఈ తెలుగు అబ్బాయి టీం పేరు మీరు వినుంటారే? ఆ పేరు ఎప్పుడు వినలేదే. ఏంటి నా కోసం ఎంత దూరం వచ్చారు? తెలిస్తే నేనే వచ్చేవాడిగా. ఎలాగండి మీ ఇద్దరి మధ్య సెట్ అవుతోంది? ఏం చేయమంటారు, నేను వచ్చేయండి వచ్చేయండి అంటూనే ఉన్నాను, కానీ ఆయన వర్క్ షూట్లు అంటూ ఎప్పుడు బిజీగా ఉంటారు. ఫోన్ కూడా ఎప్పుడు చేయరా? ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు, కానీ ఫోన్ చేస్తే వదలరు. ఐ లవ్ యూ డార్లింగ్, మిస్ యూ బంగారం అని మాట్లాడుతూనే ఉంటారు. ఉదయం కూడా నేను ఫోన్ చేశాను, ఫోన్ తీయలేదు, బిజీగా ఉన్నారనుకుంటా. అందుకే నేను అప్సెట్గా ఉన్నాను. రెడీ విశ్వ, లెట్స్ స్టార్ట్. యా. వన్ సెక్. హలో. హలో, నేను శామ్ని. శామా? ఏ శామ్? శామ్ ఆండర్సన్ అండి, మీ హస్బెండ్. ఎందుకండి అలా కట్ చేశారు? మాట్లాడండి. నేను మాట్లాడను, నేను అప్సెట్ గా ఉన్నాను. నేనెందుకు మాట్లాడాలి? మీకోసం ఊరు నుంచి
హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లం ఏంటండి? మాట్లాడండి. ఏంటి బంగారం కట్ చేసేసావు? ఐ లవ్ యూ రా. మీరు చెప్పినట్టే మాట్లాడరా. నీ గొంతు వినడానికేగా ఫోన్ చేశాను. ఏమంటే నేను బిజీగా ఉన్నాను. తర్వాత ఆవిడ బిజీగా ఏం లేదు. మాట్లాడండి. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు బంగారం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే వచ్చేసాను. ఎక్కడున్నారు అడగండి. ఎక్కడున్నారు? ఆస్ట్రేలియాలో. ఎక్కడ అడగండి. ఆస్ట్రేలియాలో ఎక్కడ? అది సర్ప్రైజ్. వెనక్కి తిరిగి చూడు. బంగారం నా బుజ్జి బంగారం. చెప్పాను, నాకు పెళ్లి కాలేదు. ఇతను ఎవరో నాకు తెలియదు. పట్టుకోండి ప్లీజ్. పట్టుకోండి. నీ బురదంటి స్పర్శల్లో దొరదలా. బంగారం నువ్వే నాకు కలేం. మ్యారేజ్, హస్బెండ్. సారీ. థ్యాంక్ యూ శామ్, మా కోసం ఆస్ట్రేలియా వరకు వచ్చినందుకు. ఆస్ట్రేలియాలో షూటింగ్ కాబట్టి ఓకే, ఇండియాలో అంటే ఇబ్బంది అయి ఉండేది. చూడు, అవతల వాడి ఆటోకి ఆయుధ పూజ చేయాలనుకోవడం తప్పు బ్రో. మీకు లవ్ మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మీ జీవితంలో రాబోయే భార్య గురించి టెల్ మీ అబౌట్ ఇట్. నాకన్నీ మా నాన్నగారే. తెలిసేసరికి మా అమ్మ చనిపోయింది. ఆవిడ ప్రేమను పొందలేకపోయాను. నాకు రాబోయే భార్య ఒక భార్యగా మాత్రమే కాకుండా నాకు ఒక అమ్మగా ఉండాలని ఆశపడుతున్నాను. ఇక్కడికెందుకు? ఇవాళ ఆడిటోరియంలోనే రిహార్సల్. Oh, look who's there. Telugu boys Vishwa. Hi. Such a great dancer. Thank you. We love Thank you so much. Take a picture. Yeah, sure. Me also, please. వెళ్దామా? మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది. కమ్ క్లోజర్. You can't question management decision. Why are you feeling insecure saying them? You fight and win. మీరు చాలా డీసెంట్ అనుకున్నాను. ఏ? నేను మొత్తం చూశానుగా, అమ్మాయిలు మీ మీద వాలడం, మీరు అది ఎంజాయ్ చేయడం. అదే ప్రాబ్లమా? హలో, నాకేంటి ప్రాబ్లం? మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఎవరిని చూసి లేఖించండి. ఎవరు వాళ్ళు? Go fast. చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చరే, 2 డేస్లో నయమైపోతుంది. కాల్ మాత్రం 2 వీక్స్. స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. ఓకే డాక్టర్. టేక్ కేర్. డాక్టర్ డిశ్చార్జ్ ఎప్పుడు చేయొచ్చు? 2 డేస్లో చేసేయచ్చు. యూ ఓకే? కాంపిటీషన్. వాట్ నాన్ సెన్స్? ఏమంటున్నారు? సో ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. నో, మీరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నాకు ఫైనలిస్ట్ డాన్సర్స్ ని మార్చే పవర్ లేదు. మీరు ఇందులో పాల్గొనాలంటే మీరు ఆ డాన్స్ చేసి తీరాలి. ఇట్స్ అప్ టు యూ. ఎన్ని రోజులు కష్టపడ్డావురా. పర్లేదు విశ్వ, నెక్స్ట్ టైం చూసుకుందాం.
that's a loser. Hey, hey, look at it. Hey, what are you doing now? Hey, think విశ్వ వద్దురా వాడితో మనకెందుకు It's you. Yeah, it's me. What? What the bloody hell is happening here? Are you dancers or fighters? Get the hell out of here now! గొడవల వల్ల దేన్ని సాధించలేం విశ్వ. నువ్వు వాళ్ళని కొట్టడం గెలుపు కాదు, పోటీలో గెలవడమే నిజమైన గెలుపు. హాయ్ విశ్వ, రూమ్లో బోర్ కొడుతోంది అంది, అందుకే. వెళ్దామా? ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. ఎక్కడికి? ప్రాక్టీస్. Ladies and gentlemen, the winner of the 2013 Make Your Move dance competition is... Yeah, you're right! పోలీసులు ప్లాన్ చేసి అన్నాన్ని చంపించారని చెప్తున్నారు. దాని గురించి ప్లీజ్ 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 వి లెట్ యు నో. ప్లీజ్ గివ్ వే. నో కమెంట్, నో కమెంట్. कम 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 देखा जैसे देख रहे हैं आप लोग कि अन्ना मर्डर प्लान में ये शहर में काफी हल्ला मचा दिया है. काफी నేరారోపణ పత్రాన్ని త్వరలో న్యాయస్థానంలో దాఖలు చేస్తారని పోలీసు వర్గాలు పోగొట్టారు. ఇప్పుడు ఏం చేయాలంటావు? అన్నని హత్య చేసింది ఎవరు? వాళ్ళ వెనక ఎవరెవరున్నారు? ఈ కేసుని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆర్డర్ ఇవ్వండి. మీరా చిన్న వయసులో ఉన్నావు, ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఇదొక సిస్టమ్. ఈ సిస్టంలో మనం మాత్రమే లేం. రాజకీయ నాయకులు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు. తప్పు నిలదీయడానికి ఈ సిస్టమ్ పోలీస్ అన్ని. మనమే తప్పు చేస్తే మరెందుకు సార్ లా అండ్ ఆర్డర్ అంతా? నేను మొట్టమొదటిసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు నీలాగే అన్నింటినీ నిలదీసేవాణ్ణి, అందరినీ ఎదిరించేవాణ్ణి. ఇక్కడెవరూ మారలేదు. చివరికి మారింది నేనే. నేను మీలా మారిపోలేను సార్. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను మారాల్సే వస్తే నెక్స్ట్ మినిట్ నేను ఈ జాబ్లో ఉండను. आज से मुंबई मेरी నా 25 ఏళ్ల తపస్సు మా నాన్నగారి కల నెరవేర్చేశారు. రాజకీయ నాయకుల్ని ఎదురిస్తే ఏమవుతుందో ఇక అన్నాలాంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. భీమా, ఇక మీదట ఇక్కడ అంతా నీదే. ఏం కావాలి? ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎందుకు? ఇది భీమా రాజ్యం. ఎవరు రాజ్యమైనా కుదరదు. వద్దు. సిటీలో అన్ని వాడి కంట్రోల్కే తెచ్చేసుకున్నాడు. భీమాని ఎదిరించి ఇక్కడ మేము బతకడం అసాధ్యం. అన్నం ఉన్నంత వరకు భయం లేకుండా ఉన్నాం. ఇక మీదట మాకు నేనున్నాను. బాబు, నువ్వు కొత్త. భీమా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు.
వాడు అన్ననే అంతం చేసినవాడు, మనమెంత? మీరున్నారని వాడితో పగబెట్టుకుంటే ఏంటే మాట్లాడుతున్నామన్నారు? నేనున్నానని చెప్తున్నాడుగా. పెద్ద చెప్పొచ్చారు. ఈ రోజు భయపడితే జీవితాంతం భయపడుతూనే ఉండాలి. బాబు, నేను నిన్ను నమ్ముతున్నాను. నమ్మనవాడు వెళ్ళిపో. నువ్విందులోకి అడుగు పెట్టకు. ఇది విధి. జరగాల్సింది జరిగే తీరుతుంది. నువ్వు నేను అనుకుంటే దీన్ని మార్చలేం. అనవసరంగా నీ మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకో. నాన్న చావుకి కారణమైన ఒక్కొక్కడిని చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయాలి. నువ్వు చెప్తున్న చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది. దాన్ని అడ్డు పెట్టుకుని అన్నని చంపిన వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలో మాకు తెలుసు. అయ్యా ఇదిగోండి నీ ఆస్ట్రేలియా టికెట్. దయచేసి వెళ్ళిపో. మేము నిన్ను పోగొట్టుకోలేం. ఇది నా నిర్ణయం కాదు, అన్న నిర్ణయం. మణి, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వేరే దారి ఏదైనా ఉందా? లేదయ్యా, ఇప్పుడు సిగ్నల్ పడుతుంది, వెళ్ళొచ్చు. చావు మిగతా వాళ్ళకి పాఠం కావాలి. ఇక మీదట ఎవరైనా ఈ ముంబైలో భీమాను ఎదిరించారంటే వాళ్ళ నరికి విశ్వ, నా మాట విని వెళ్ళిపోదాం. విశ్వ, నీకేం కాదు. अब आ रही 8 చోట్ల పొడిచారు, కొంచెం క్రిటికలే. లెట్స్ ప్రే. నేనున్నానని చెప్తే సరిపోదు. ఇప్పుడు చూడు, నువ్వు అన్న మాట కోసం ఆ కుటుంబం నడి వీధిలో నిలబడుతుంది. మనకు తెలీదా చెప్పు ఏం చేయాలని? ఇప్పుడు మనం ఓపికగా ఉన్నామంటే భయంతో కాదు, ఎదురు చూస్తున్నాం. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. నువ్విక్కడుంటే నీకే ప్రాబ్లం అనుకున్నాను. ఇప్పుడు నీ వల్ల మిగతా వాళ్ళకి ప్రాబ్లం. మన వల్ల 10 మంది బాగుపడాలి, నాశనం అయిపోకూడదు. వెళ్ళిపో. వాడు తిరిగి వెళ్ళిపోయేలా లేడు. చిన్న పిల్లాడు అనుకున్నావు. చిన్న పిల్లాడు కాదు, అన్న వారసుడు. అయితే రేపు మాహిమ్ ఏరియా డెమాలిషన్లో ప్రాబ్లం వస్తుందా? రాదు. వాడు ఉంటేనే.
ఒక్కసారి కత్తి చేత పట్టామంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం. ఇది మర్డర్ కేస్. జామీన్ ఇవ్వడం కుదరదు. మేం విశ్వాన్ని చూడాలి. చూడ్డానికి వీల్లేదు. ఏం పీక్తావు? బయటికి వెళ్ళు. ఎంటర్ ఇన్స్పెక్టర్. ఎంటర్ ఇన్స్పెక్టర్.
అన్నకు జరిగిన విధంగా విశ్వాకి ఏమైనా జరిగిందనుకో, రండ్రా కోర్టులో తెలుసుకుందాం. ఏంటి కేసు? మర్డర్ కేసు. అది భీమా వాళ్ళ మనుషుల్ని నరికిస్తాడు. ఆ అక్యూస్డ్ విశ్వ అన్న వాళ్ళ అబ్బాయట. చిన్నప్పుడే విదేశాలకు పంపి అక్కడే పెంచారట. ఇప్పుడు మహీం స్టేషన్ లో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఓహో, అయితే బెయిల్ కష్టమే. చిన్న పిల్లాడివి, ఈ లోకాన్ని అర్థం చేసుకోక మా గురించి పూర్తిగా తెలియక చేస్తున్నావు. వదిలేద్దాం అనుకున్నాను. చూశాను. నిన్నెప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి అనుకున్నాను. ఇప్పుడు చూశాను. చూసి భీమా అనుకుని ఇంకెవరినో చంపకూడదు కదా. నువ్వు నన్ను చంపుతావా? మా నాన్నని చంపినట్టే చంపుతాను. అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఏం చేస్తున్నారు? ఇది పోలీస్ స్టేషన్. నాకు ప్రాబ్లం వస్తుందా? ప్రాణాలు మాత్రం వదిలిస్తాను. అవి మీరు తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి. ప్రామిస్. నన్ను చంపడం సరే, తెల్లవారాక నువ్వు సూర్యుడిని చూస్తావేమో చూడు. छोड़ दो उसको. छोड़ दो. खोल दो रस्सी. అక్యూజ్ అరెస్ట్ చేస్తే కోర్టులో అప్పచెప్పడమే మన డ్యూటీ. సెల్లో పెట్టి కొట్టడం కాదు. బటన్స్ పెట్టుకోండి. మేడం, అనవసరంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది రాజకీయం. నేను రాజకీయ నేతని కాదు. వాళ్ళ కోసం పనిచేయడం లేదు. మేడం, ఐ విల్ సరెండర్ హిమ్ ఇన్ ద కోర్ట్. నీళ్ళు. విశ్వ, సార్ రంజీవ్ మాట్లాడుతున్నాను. ఓకే. సార్, ఎప్పుడైతే అక్యూజ్డ్ని లోకల్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారో కోర్టులో అప్పగించడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ముందు నువ్వు అక్కడి నుంచి బయలుదేరు. బట్ సార్, విశ్వ ఎక్కడ? మూవ్ ఫ్రమ్ దేర్. ఇట్స్ మై ఆర్డర్. ఇంటికి వెళ్ళిపో. సార్, నాకు నైట్ డ్యూటీ. ఆ పని నేను చూసుకుంటాను. వెళ్ళిపో. రే రా. సార్, చికెన్ బిర్యానీ, మటన్ కుర్మా తీసుకురా. 2 గంటలు లేటుగా వస్తే చాలు. ఆ ఇన్స్పెక్టర్ తెల్లారి వరకు ఇక్కడే ఉంది. గాడిలో. ఎంతసేపు మీకోసం ఏం చేయాలి? త్వరగా త్వరగా తీసుకెళ్ళండి. విశ్వ, మేమే. జల్దీ త్వరగా తీసుకెళ్ళండి. ఊరికే వెళ్ళిపోకండి. నన్ను కొట్టి వెళ్ళిపోండి. కొట్టండి. చలో వెళ్ళిపోండి. త్వరగా త్వరగా సైలెంట్ గా వెళ్ళిపోండి. చలో చలో చలో.
విశ్వ ఎక్కడ? విశ్వ మీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు కదా. నీ కస్టడీలో ఉన్నాడుగా, ఇప్పుడు వాడిని కోర్టులో అప్పచెప్పాలి. ఎవరు జవాబు చెప్తారు? సార్ విశ్వ ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను. లేదా ఎన్కౌంటర్ ఆర్డర్ ఇవ్వండి, లేదే కాల్చి. పోలీసులే సార్ ప్రజలకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, కానీ ఇలాంటి ఆఫీసర్స్ వల్ల ప్రజలు పోలీసులకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. Any witnesses? No, Your Honor. Since no material evidence or witness statements have been recorded against the accused, this court is inclined to grant bail to the accused. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై డ్యూటీ. సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రాకుండా ఉన్నది భయం వల్ల కాదు, మర్యాద వల్ల. నాయకత్వం అన్నది మనం కోరుకుంటే వచ్చేది కాదు, జనం మెచ్చి ఇచ్చేది. నిన్ను పిలుస్తున్నారు, వాళ్ళకి అన్నగా పిలుస్తున్నారు. దయచేసి తీసుకో. అన్నా ట్రస్ట్లో మీరందరూ ఎంప్లాయీస్, మీకు మంత్లీ శాలరీస్ వస్తాయి. డ్రా చేయడానికి ఏటీఎం కార్డ్. క్లచ్ లేదు, నువ్వు లక్షణంగా నడపచ్చు. ఇక నుంచి మా అందరికీ నువ్వు బ్రో 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 బాబు, ఎవరు నువ్వు? నేను ఎవరా? స్వామి శరణం. రావయ్యా, ఫ్లైట్ లేటా? అవును స్వామి. రత్నం గారు అబ్బాయి. ఓ, చిన్నప్పుడు చూశాను. బాగున్నావా? ఇలా ఉన్నానండి. మీ నాన్నగారు ఉన్నంత వరకు మాకన్నీ ఆయనే. అన్నను మాకిచ్చి ఆయన వెళ్ళిపోయారు. అన్నను మాత్రం ఇచ్చి వెళ్ళారా? నేను వస్తే ఏమని అమౌంట్ ఏమైనా ఇచ్చి వెళ్ళారా? స్వామి చెప్పి వెళ్ళండి స్వామి. అవును, విశ్వ ఎక్కడ? లోపల మీటింగ్ లో ఉన్నా. ఏంటి మీటింగా? బ్రో బ్రో బ్రో, ఏదో మీటింగ్ లో ఉన్నాడన్నారు. బేడా కొట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాడే. వాళ్ళందరూ బేడా కొట్టు వాళ్ళు కాదు, పెద్ద రౌడీలు, దాదాలు. రౌడీలతో విశ్వాకి ఏ మీటింగు? ఇక ఇవన్నీ చేయకూడదు, వదిలేయండి అని విశ్వ వాళ్ళకి అడ్వైస్ కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాం. ఏంటి బ్రో ఇదంతా? పూర్తిగా మారిపోయి కొత్తగా ఉన్నావు. నాన్నగారు పోగానే రాలేవని తెలుసు, కానీ ఇక్కడే ఉండిపోతావని అనుకోలేదు. ఇదంతా వద్దు బ్రో, రా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేసాక తిరిగి వెళ్ళలేవు.
ఒక్కసారి కత్తి చేత పట్టామంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేవు. ఏంటి భీమా? ఏంటి విషయం? ఒకడిని చంపి నిన్ను మినిస్టర్ని చేసి నాకు నిన్ను చంపి ఇంకొకరిని మినిస్టర్ చేయడానికి ఎక్కువసేపు పట్టదు. ఏమైంది భీమా? ఆ విశ్వ అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు. ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకున్నావు. ఏం చేయమంటావు చెప్పు. అన్నా అన్నాని ఊరేవాడిని నెత్తినా పట్టుకుని ఊరేగుతుంది. ఇలాగే వదిలేస్తే వాళ్ళ నాన్ననే మించిపోయేట్టున్నాడు. ఆవేశంతో వాణ్ణి అంతం చేయలేం. ఆలోచనతోనే వాణ్ణి అంతం చేయాలి. రాజకీయంతో దెబ్బ కొట్టాలి. आइए, आपका स्वागत है. आइए आइए पधारिए. చూడు अच्छी है ना. అలా చూడు, మహారాష్ట్రియన్స్ కాని వాళ్ళని ముంబై నుంచి వెళ్ళిపోమని రాష్ట్రీయ దళం పోరాటం చేస్తోంది. చేస్తే ఏంటి? ఏం చెప్పాలనుకున్నావు? ఇది మాటుంగ ఏరియా. ఇక్కడ మహారాష్ట్రియన్స్ చాలా తక్కువ. తెలుగు వాళ్ళు, బీహారీస్, ఇలా అదర్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడిప్పుడు మహారాష్ట్రియన్స్, నాన్ మహారాష్ట్రియన్స్ మధ్య పెద్ద గొడవ జరగబోతోంది. దాన్ని అడ్డుకోవడానికి విశ్వ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. విశ్వ ఎక్కడికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. ఈ ప్రజల కోసం. అప్పుడే మేం విశ్వాన్ని లేపేస్తాం. ఇందులో నేనేం చేయాలి? ఏం చేయక్కర్లేదు. మేం విశ్వాన్ని లేపేసేంత వరకు ఇక్కడికి ఏ పోలీసు రాకుండా చూసే బాధ్యత నీదే. ప్లాన్ ఏంటి? వీళ్ళంతా భీమాభాయ్, మినిస్టర్ కృష్ణాజీ మనుషులు. నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళు 2 గ్యాంగులుగా విడిపోయి ఒక గ్యాంగ్ కింద జరుగుతున్న మీటింగ్ లో రాష్ట్రీయ దళం పార్టీ సభ్యుల వాళ్లతో కలిసిపోతారు. ఇంకో గ్యాంగ్ ఇదంతా చూస్తున్న సామాన్య ప్రజల్లో ప్రజలుగా గుంపులో కలిసిపోతారు. వాళ్ళ పొజిషన్ కి వెళ్ళగానే ప్రజల మధ్యలో ఉన్న మనవాళ్లు మీటింగ్ లో ఎవరి మీదైనా రాళ్లు విసురుతారు. అందులో ఒకరు గాయపడగానే మీటింగ్ లో మిగతా వాళ్ళు చెల్లా చెదురైపోతారు. కానీ ఆ పార్టీ సభ్యుల్లా ఉన్న మనవాళ్లు 5గురు జనం మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి వాళ్ళని భయభ్రాంతుల్ని చేస్తారు. వాళ్లతో మిగిలిన మనవాళ్లు కూడా చేరతారు. అప్పుడే ఇక్కడ మహారాష్ట్రియన్స్ కు మిగతా వాళ్లకు పెద్ద పోరాటం మొదలవుతుంది. భీమాభాయ్, విశ్వ గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఇదంతా వీడియో చేస్తున్నాడు, పట్టుకోండి. విశ్వాబాయ్, నేను వీడియో కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పు కుమార్. ఒక ఏరియాలో హలో హలో హలో. బాబాయ్, విశ్వ, మాటుంగాలో పెద్ద గొడవ జరుగుతోందట. నువ్వు వెళ్ళి ఏంటో చూడు. పడితే సరే.
గొడవ జరిగింది. ఒక్క పోలీసు ఆడు రాలేదు. ఫోన్ చేసామయ్యా. మరి ఎందుకు రాలేదు? అయ్యా మహారాష్ట్రన్స్ కానీ వాళ్ళని బయటకు పంపించమంటున్నారు, లేకపోతే హాస్పిటల్ తగలబెట్టేస్తామని చెప్తున్నారు. చిల్లనమత్ భాయ్ సాబ్ రుకియే, చిల్లనమత్. रहने दीजिए, आप छोड़िए, टांग मत अड़ाइए आप. नहीं, हट जाइए. విశ్వాబాయ్ మీరు అనవసరంగా ఇందులో తలదొచ్చకండి. అక్కడున్న వాళ్ళందరినీ కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాం. వీళ్ళలో తెలుగు వాళ్ళెవరు, మహారాష్ట్ర వాళ్ళెవరు, బీహార్ ఎవరు, యూపీ వాళ్ళెవరో నాకు తెలియదు. నువ్వు కనిపెట్టగలిగితే కనిపెట్టావు, కనిపెట్టి వాళ్ళని చంపే. ఇట్రా చూడు, ఆ రక్తంలో తెలుస్తోందా నీకు అతను మహారాష్ట్ర వాడ కాదా అని? తెలిస్తే చంపే. ఏ పాపం తెలియనా పసిపిల్ల మొహంలో నీకేమైనా తెలుస్తోందా? తెలిస్తే చంపే. ఇక్కడున్న వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? ఎవరన్నా నీకు శత్రువులా? కాదు కదా. మరేం బొంగు కోసరా ఏ తప్పు చేయని వీడు చావాలి? ఎవరి స్వార్థం కోసం? బతకడానికేరా మనిషి సృష్టించాడు కులం, మతం, భాష ఇవన్నీ. చచ్చాకన్నీ ఈ రోజు వీళ్ళు బీహార్ వాళ్ళు తెలుగు వాళ్ళని బయటికి బొమ్మని కొట్టి తరివేస్తున్నారు. రేపు వాళ్ళ ఊళ్ళో మీ అన్నో తమ్ముడు ఉంటే వాళ్ళని ఇలాగే కొట్టి తరివేస్తారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. నీదొక దేశం, వీళ్ళదొక దేశం కాదురా, ఒకే దేశం ఇండియా. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది. ఇంత చెప్పా కూడా నీకు వాళ్ళని చంపాలనిపిస్తే పో, పోయి చంపు, పో. तुम्हारी शादी नहीं हुई, मुझे इसकी कोई चिंता नहीं है. भगवान ने तुझे बचा लिया, मेरे लिए ये बहुत बड़ी बात है. ఇందా నెమ్మదిగా. వద్దండి, కొంచెం విషయం ఉంటే ఇవ్వండి. అందరం అత్తాకి చచ్చిపోతాం. రేపే ఈ ఆసుపత్రి నుంచి అందరినీ పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద బిచ్చవాడికి బదులు విషం తాగి చచ్చిపోతాం. ఈ లోకంలో అందరికీ అన్ని బంధాలు దొరకవు. నాలాంటి చాలా మందికి అమ్మా నాన్న లేరు. మీలో కొంతమందికి అన్న లేడు, చెల్లెలు లేదు. అందుకే దేవుడు వీళ్ళని మన కోసం పంపించాడు. మనం వీళ్ళ కోసం త్యాగాలేం చేయక్కర్లేదు. కనీసం చేయగలిగింది చేద్దాం. అంకుల్ అంకుల్, దాన్ని మా ఇంటికి తీసుకెళ్ళనా? అన్నని మించిపోయావు బాబు. మహారాష్ట్ర వారికి మిగిలిన రాష్ట్రాల వారికి మధ్య నిన్న జరిగిన గొడవల వెనుకనున్న వారి గురించి కొన్ని తాజా వార్తలు వెలుగులోకొచ్చాయి. అక్కడ జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో చిత్రీకరించిన ప్రముఖ తెలుగు దినపత్రిక విలేకరి గొడవలకి కారణమైన వారిని వీడియోలో చిత్రీకరించారు. వీళ్ళెవరు, వీళ్ల వెనక ఎవరున్నారని ముంబై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉంటే మరి ఆస్ట్రేలియాలో వాటర్ బిజినెస్ ఏంట్రా? పెద్ద బిజినెస్. నా రక్త చరిత్ర తెలియకుండా ఇన్నాళ్ళు పెరిగాను. మా నాన్నను చూస్తే అన్న కూడా భయపడేవారంటగా. అంత పెద్ద వీర పరంపరలో పుట్టి
వాటర్ క్యాన్ సప్లై చేయడం తలుచుకుంటే మరీ అవమానంగా ఉందిరా. సరే ఇక్కడేం చేయబోతున్నావు? విశ్వాక్ పాపం ఫాదర్ లేడుగా, అందుకే తోడుగా గాడ్ ఫాదర్ లా ఉందాం అనుకుంటున్నా. అక్క 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 పోలీస్ అక్క, నమస్కారం అక్క. ఏంటి కొత్త జీపా? రౌండ్స్కి వచ్చారా? అక్క విశ్వ ఎవరో నాకు అసలు తెలియదక్క, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. అక్క అది ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే కర్తవ్యం సినిమాలో డిస్కో శాంత్రా ఉన్నావక్క, విజయ్ శాంత్రా ఉన్నావక్క. ఏదో తెలియక లవ్ గివ్వు అన్నాను, సారీ అక్క. ఎలా తప్పించుకున్నాను చూసావా? గాడ్ ఫాదర్ దీనికంటే పారిపోయి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇది పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకు వేస్తే వెనక్కు వెళ్ళలేం. मैंने इनको पहचानता नहीं, पहले कभी देखा नहीं. आपको किसी से डरने की जरूरत नहीं है. మేమెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే మేము గుళ్ళో ఉంటున్నాం. అందరికీ ఇల్లు కట్టింపడం తేలిక. ఏదైనా జరిగితే ఆ దేవుడే చూసుకుంటాడు. ఏంటి విషయం? పోలీసులు వచ్చారు. इनकी वजह से हमारी जिंदगी बची हुई. हमारा विश्वा भाई वो अकेलापन छोड़कर एक अच्छी लड़की से शादी होके अपने बाल बच्चों के साथ 100 साल जीना है. నేరస్తులు ఎవరైనా చట్టం వదలదు. శుక్రియా శుక్రియా శుక్రియా. నమస్తే నమస్తే. వాడు సేఫ్గా ఉన్నాడుగా? ఉన్నాడు సార్. నేను చెప్పే వరకు వాడిని ముంబైలో అడుగు పెట్టవద్దని చెప్పు. आप इधर? वो विश्व भाई कहाँ है? काय के लिए? రే ఏంట్రా అమ్మాయి దగ్గర కాయా గీయా అంటున్నావు? ఉదయాన్నే వంట అయిపోయింది కదా. ఆ అమ్మాయి విశ్వబాయిని చూడాలంట. ఏ ఇక్కడ ఇంతమంది భాయిలు ఉన్నామే, మనతో చెప్పదా ఏంటి? బోల్ బోల్, ఏదైనా నాతో బోల్. నేను విశ్వ కంటే మే. वो मेरा कुछ खो गया है तो విశ్వ భాయ్ సే. తనేదో పోగొట్టుకుందంట, అది విశ్వబాయి కనిపెట్టివ్వాలంట. అవును, వీళ్ళు డిస్కో రబ్బర్ బ్యాండ్లు జాకెట్లో పడేసుకుంటారు, వాటిని కనిపెట్టివ్వడానికి విశ్వభాయ్ రావాలా? ఏయ్ చోళాపూరి, చేలో చేలో. वो किसी ने चुरा लिया है. పోలేదు, ఎవరో దొంగలించారంటోంది. ఎవర్రా ఎవర్రా అడుగుతున్నానుగా, అందరూ ఇదరాయే. ఎవర్రా ఈ అమ్మాయి దగ్గర నుంచి దొంగిలించింది? వీడా వీడా లేక వీడా? ముక్కిపోయిన షర్ట్ వేసుకుని ముందుకొచ్చి నుంచున్నావేంట్రా? పోరా వెనక్కి, పోరా వెనక్కి. నా గురించి మీకు తెలియదురా. విశ్వ అగ్ని అయితే నేను జమదగ్ని, విశ్వ ఏరైతే నేను కొల్లేరు, విశ్వ గాలి అయితే నేను కంగాళి. దొంగ దొంగ అంటున్నావు, ఏం దొంగిలిచ్చాడు? చెప్తాన్రా ముంత మూతోడా. బోల్ बोल ना. ఏంటి? मेरा दिल कहीं खो गया है. కూరగాయ? मेरा दिल. దిల్ దిల్ ఎవరు తీసాడ్రా? ఈ అమ్మాయి దిల్ ఎవరు తీసాడ్రా? రే కిషోర్, దిల్ అంటే మనసు. ఆ అమ్మాయి మనసుని ఎవరు దొంగిలించారట. దీనికి పోయి అందరినీ. कौन है? ఎవడు దొంగిలించాడు నీ మనసు? బోలో. అరే బోలో నా. కుచ్ బోలో. విశ్వ భాయ్. మీ విశ్వబాయే దొంగలించాడట. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే దిల్లుందా? దిల్లు కాదు, ఓ ఫుల్ ఉంది. ఇద్దరం కొట్టేసి వెళ్ళి అడుగుదామా? పొండే మీ వల్ల జర్కిన్ పోయింది. కృష్ణాజీ, ఆ టేప్ సంగతి మేం చూసుకుంటాం. ఇక వాడు అవసరం లేదు, లేపేస్తే మంచిది. వాడు పోలీసులకు దొరికాడంటే ప్రాబ్లం అవుతుంది. రాజకీయంలో అన్నీ మనకి అనుకూలంగా జరగవు. జరిగిన దాన్ని మనకి అనుకూలంగా చేసుకోవాలి. విశ్వాన్ని లవ్ చేస్తున్నానని ఓ అమ్మాయి మన ఏరియాలోకి వచ్చిందంటే
తను సిఐడి సిబిఐ డిఎస్పీ అయి ఉంటుందని నా ఈఎస్పీ చెప్తుంది. ఏంట్రా ఆ అమ్మాయిని పట్టుకుని పోలీస్ గిలీస్ అంటున్నాం? చూడడానికి పాపలా ఉంది. చూడ్డానికి పాపలాగే ఉంటుంది. పక్కాగా ప్లాన్ చేసి జైల్లో తోసి టాపు లేపుతుంది. తను విశ్వాకి దగ్గర కాకూడదు, ఈ ఇంట్లోకే రాకూడదు. ఆ లెవెల్లో ఈ ఇంటిని మనం కోటలాగా నమస్తే కోటలా మా నమస్తే అని నామం పెట్టిపోతుందిరా. అవును వస్తాను చెప్పాం కదా. ఒక నిమిషం. वो विश्व भाई का कमरा कहाँ है? उधर है. हाँ. చెప్పు. బాయ్. అమ్మయ్య విశ్వాన్ని కాపాడు. दरवाजा खोलो. गौरी विश्वा भाई बाहर है. విశ్వ బార్లోనా? ఎప్పటి నుంచి వాడికి అలవాటు? ఇందులో బాహర్ అంటే బయట రా. ఏంటి బయట? అవును. తలుపేసేసాం కదరా. విశ్వ మరి లోపల స్నానం చేసేది ఎవరు? మా నాన్న. విశ్వ టైం అయింది, భోంచేసి వెళ్ళు బాబు. पिन्नी वो उन्हें कुछ काम है अंदर, मैं परोस देती हूँ. विश्वा आप खाना खाइए, मैं देखती हूँ. वो टीवी की आवाज थी. ఇప్పుడు కూడా మనం ఊరుకుంటే కథ కంచికి వెళుతుంది. రంగంలోకి దిగాల్సిందే. ఏం చేస్తున్నాడు? ఏంట్రా? మామూలుగా ఎవరైనా ఇలా పరిగెత్తుకుంటూ వస్తే తలుపు తీసి కామెడీ చేస్తారు. అది కమెడియన్స్ రా, నేను హీరోని. అబ్బా అన్నట్టుగానే జరిగిందిరా. నమస్కారం. ఈ రోజు వార్తలు. ముంబై మాహిం స్టేషన్ వద్ద కుమార్ అనబడే ఫోటోగ్రాఫర్ అనుమానాస్పదంగా హత్య చేయబడ్డం పెద్ద సంచలనం. హత్య చేయబడ్డ 4 రోజుల తర్వాత ये तो वही आदमी था जिसने मेरी शादी में वीडियो शूटिंग की थी. तो फिर इसकी मौत कैसे हो सकती है? తన పెళ్లికి కుమారే వీడియో తీశాడట. అతను ఎలా చనిపోయాడని ఆత్మహత్య చేసుకోబడిందని సమాచారం. గొడవలు జరిగే చోటుకు వెళ్ళడానికి ముందు కుమార్ ఫోన్ చేశాడు. గౌరీ చెప్పేదాన్ని బట్టి అతను అక్కడే ఉండాలి. కానీ మాటూంగలో ఉన్నవాడు మహి. ఆ టేప్ దొరక్కపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు విశ్వాకి అర్జున్ మూలంగా అంతా తెలుసుంటుంది. వాడి దగ్గరే ఉంటుందని వెంబడించాం. కానీ ఆ టేపు వాడి దగ్గర లేదు. ఒకవేళ ట్రైన్లో ఎవరికైనా ఇచ్చి షాపుకి పంపించుంటాడన్న అనుమానంతో ఇక్కడికొచ్చాం. వాడు టేప్ని ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా ఇచ్చుంటే ఈ పాటికి టేప్లో ఉన్నది బయటకు వచ్చేది. వాడు ట్రైన్ ఎక్కేటప్పుడున్నట్టే దిగేటప్పుడు లేదంటే ఆ ట్రైన్లోనే. ఎందుకు పిక్ పాకెట్ జరిగి ఉండకూడదు? ఎస్, ముంబైలో అది పెద్ద నెట్వర్క్. 1000 మందికి పైన ఉన్నారు. అన్ని వృత్తులకి నాయకుడు అనేవాడు ఉంటాడు. అది చెంబూర్ రవి ఏరియా. ఇప్పుడు భీమాకి మనం కూడా టేప్ కోసం వెతుకుతున్నామని ఇక్కడి నుంచి తప్పించుకుని వాళ్ళు చెప్పుంటారు. అది విశ్వాకి దొరకడానికి వీల్లేదు, మనకి దొరకాలి. ఇట్స్ ఎ డూ ఆర్ డై. నమస్తే విశ్వబాయ్. నమస్తే. ఏంటి ఇంత దూరం? 2 రోజులకు ముందు మాహిం స్టేషన్లో విశ్వాబాయ్ ఫ్రెండ్ వస్తువు ఒకటి పోయింది. అది నీ దగ్గర ఉందా లేదా ఎవరిని అడిగితే చెప్తారో తెలుసుకోవడానికి వచ్చాం. నీ ఫ్రెండ్ అంత పెద్దవాడా భాయ్? ఏ ఇప్పుడే భీమాబాయ్ తన ఫ్రెండ్ వస్తువు అదే స్టేషన్లో ఎవరు దొంగిలించారని అడిగి వెళ్ళారు. ఎవరు తీశారు? ఆ ఏరియా బ్యాండ్ర రాజుది. వాడి ఫోన్ నంబర్ ఉందా?
ఆ భీమా మన ట్రాక్లోనే వెళ్తున్నాడు అన్నయ్య. కానీ మనకంటే ముందు राजू मैं बीमा बोल रहा हूँ. मैं राजू बोल रहा है तुम. राजू मैं बीमा बोल रहा हूँ. मैं राजू बोल रहा है तुम. अबे बहरे में बीमा बोल रहा हूँ, तू है किधर? मैं राजू बोल रहा है तुम. नाम రాజు बोल रहा है तुम. ఏమైందన్నయ్య? నంబర్ దొరకలేదా? వాడేదో బార్లో ఉన్నాడు. బాండ్రా ఏరియాలో ఎన్ని బార్లు ఉన్నాయి? ఆ ఏరియాలో 6-7 బార్లు ఉన్నాయి. मैं राजू बोल रहा है तुम. ఇదేం సాంగ్? హిందీయా? ఓ భోజ్పురేనా? భోజ్పురి జనం ఈ ఏరియాలో ఎక్కువగా ఎక్కడుంటారు? వాడు ఈ బార్లో లేడు బాయ్. పదండి ఇంకో బార్కి వెళ్దాం. రాజు విశ్వ భీమాభాయ్, రాజు మాయం స్టేషన్ లో 3 రోజుల ముందు పిక్ ప్యాకెట్ కొట్టింది ఎక్కడుంది చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి విశ్వబాయ్? అది నేను కాదు, అది నందు. 3rd Street Bandra Slum. ठीक है विश्वभाई. నేను ఊహించినట్టే విశ్వకి టేప్ ఎక్కడుందో తెలిసిపోయింది. విశ్వ 3rd Street బ్యాండ్రా స్లమ్కి నందు కోసం వస్తున్నాడు. వాడు నందుని మనకంటే ముందు కలిస్తే అందరం దొరికిపోతాం. కుదిరేంటి? బ్యాండ్రా స్లమ్ 3rd Street. నందు ఎవరో? నాకు వాడి నంబర్ వెంటనే కావాలి. रियाज. हाँ भाई बोलो. अरे नंदू का नंबर है क्या तेरे पास? बैंड्रा स्लम नंदू मालूम नहीं भाई. స్లమ్ నందు నంబర్ ఉందా? నాకు తెలియదండి. ముస్తఫా, నీ దగ్గర పిక్ ప్యాకెట్ నందు నెంబర్ ఉందా? లేదన్నా. బ్యాండ్రా స్లమ్ నందు నెంబర్ ఉంటే చెప్పు. లేదు. స్లమ్ నందుదే. ఇస్తాను. చెప్పండి. నెంబరేగా బాయ్? నెంబర్ దొరికింది. 98-201-933-67. ఓకే, థ్యాంక్ యూ. Your call is waiting as the number you've called is busy. Please hold the line or try again later. कौन है? హిందీలో మాట్లాడుతున్నాడు. మాట్లాడు. నందు लाइन में विश्वा भाई. अरे विश्वा भाई ఎక్కడున్నాడు అడుగు. किधर है तू? घर पे हूँ भाई. विश्वा भाई तुझसे मिलने आ रहे हैं. भाई अगर एक बात बोल जाता हम खुद आ जाता हूँ भाई. మాట్లాడు మాట్లాడు, కట్ చేయకు. तू किधर है? घर में है ना? तू इधर है. రివర్స్ 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 రివర్స్. వెళ్ళు త్వరగా. तेरा घर बैंड्रा स्लम 3rd Street में. रुको. लेफ्ट आउट लेफ्ट आउट. कल नहीं परसों माहिम स्टेशन में मिशनों का काम तू ही कर रहा था क्या? हाँ भाई. जो तूने चुराया वो कहाँ है? क्या हुआ? कुछ बात है क्या भाई? बोल भाई. वो तो अपन में कंपनी में रखा हूँ भाई. కంపెనీలోనా? మాట్లాడుతుండు కట్ చేయకు అడ్రస్. वो कंपनी किधर है? भाई वो अपना 3rd Street. రైట్ లో వెళ్ళు. फर्स्ट सीट में किधर? विश्वा भाई अगर एक बात बोला होता मैं खुद आ जाता. ठीक है, जल्दी तुम वहां जाओ. भाई आप उधर ही रखो, मैं आता हूँ. निकल गया क्या? हाँ निकल गया भाई.
कंपनी किधर है? कंपनी फर्स्ट स्ट्रीट में है भाई। फर्स्ट स्ट्रीट में ना? हाँ भाई फर्स्ट स्ट्रीट। अच्छा किधर? बांद्रा स्लम फर्स्ट स्ट्रीट है भाई। अच्छा किधर? అన్న ఏం చేస్తున్నావు? మీరు వెళ్ళండి. ఓకే. जल्दी जल्दी। अच्छा किधर? भाई उधर एक नवजीवन स्कूल होगा भाई। अच्छा अच्छा किधर? भाई आप उधर ही रुको, मैं आ रहा हूँ भाई। आप टेंशन मत लीजिए भाई, मैं आ रहा हूँ, उधर ही रुकिए। अच्छा किधर? भाई मैं आता हूँ, तुम उधर ही रुको भाई। अरे बीबू भाई, नमस्ते बीबू भाई। हे इधर थर्ड स्ट्रीट किधर है? इधर है भाई। चलो चलो जल्दी चलो। सॉरी भाई। वो यहाँ पे नहीं है, अभी तो कंपनी गए हैं। कंपनी किधर है? कंपनी फर्स्ट स्ट्रीट में। कब आएंगे? नंबर दे दी जाइए, वो आने के बाद कॉल करेंगे। అబే సాలా నందు అబే కిదర్ మాహిం స్టేషన్ లో కొట్టేసిన క్యాసెట్ ఎక్కడ? అది నీకు దొరకదు. వడాపావ్ ఉంది, కావాలంటే ఇస్తా. ముంబై గొడవలకు కారణమైన రహస్యాలు తాజాగా బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ముఖ్య ఆధారంగా ఒక వీడియో టేప్ సేకరించబడింది. ఈ గొడవలకి కారణమైన భీమా అనే నేర చరిత్ర కలిగిన దాదా అనుచరులు మరియు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రంజీవ్ వర్మ ఆ వీడియో టేప్ లో ఉన్నట్టుగా రుజువైంది. మంత్రి కృష్ణాజీ మరియు భీమా ఆదేశాల మేరకు తామీ గొడవల్ని కావాలని సృష్టించినట్టుగా నేరస్తుల ద్వారా తెలిసింది. భీమా ఎవడు? ఒక రౌడీకి నాకు ఏం సంబంధం? యువర్ ఆనర్, వీడు అపోజిషన్ వాళ్లతో కలిసి నన్ను నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి చేసిన కుట్ర ఇది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబే సాలే తు రే ఆగరా ఆగు. నీ రాజకీయ బుద్ధి చూపించా కదా రే, నేను నిన్ను వదిలిపెట్టను. నీ చావు నా చేతుల్లోనే. రే ఆగరా ఆగు. ఎలా ఉంది? సౌకర్యంగా ఉందా? నీకు బాగా అలవాటైన చోటేగా. ఉన్నాను, 17 ఏళ్లున్నాను. అప్పుడున్నది మీ నాన్నని చంపడానికి, ఇప్పుడు నిన్ను చంపడానికి. నువ్వు నన్ను చంపుతావా? చంపుతానా? అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. మా నాన్న చాలా మంచివారు, అందుకే నిన్ను వదిలేశారు. కానీ నేను సంపత్, రేపు ఉదయం వీడు సూర్యుడిని చూడకూడదు. सारे चकनाकों पर खबर पहुंचा दो. మినిస్టర్ మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన మనకెందుకు హెల్ప్ చేస్తారు? మనల్ని కేసు నుంచి బయటపడేయడం మినిస్టర్ వల్లే అవుతుంది.
బాగుంది, కావాలంటే ఇస్తా. हेलो भाई మీకు ఫోన్. ఏంటి భీమా ఇది? స్ట్రాంగ్ గా ఉంటుంది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. ఇప్పుడు పవర్ మన చేతుల్లో ఉంది. మనకు పైన రాజకీయ నాయకులు లేరు, క్రిమినల్స్ లేరు. ఎంత ఫోర్స్ నైనా తీసుకెళ్ళండి, భీమా తన మనుషులు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నౌ వీఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. మనం ఇప్పుడు విశ్వాన్ని లేపేయకపోతే వాడు మనల్ని లేపేస్తాడు. ఈ రోజు మహాశివరాత్రి. విశ్వ కష్టపడితే వెళ్ళి ముందు నిల్చుంటావు. సంతోషంగా పాలు పంచుకోవా? కూర్చో. అబ్బిలేదు, వద్దు. థ్యాంక్స్. అది పాలు కాదు, భాంగట. శివరాత్రి రోజు తాగలట, పద్ధతట. ఓ థ్యాంక్స్. అది పాలు కాదు, భాంగట. శివరాత్రి రోజు తాగలట, పద్ధతట. ఇది పాలు కాదు, భాంగట. శివరాత్రి రోజు తాగలట, పద్ధతట. విశ్వాబాయ్ ఎంత పని చేశారో చూసారా? మిమ్మల్ని ఏదో చేసుంటారు, భయపడ్డాం. తెల్లారేసరికి అందరూ శవాలుగా పడున్నారు. నిన్ను కూడా ఏదో చేసుంటారని మేమెంతో భయపడ్డాం. విశ్వ విశ్వ ఎవరిని వదిలిపెట్టలేదు. నిన్ను ఇష్టపడింది కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టలేదు.
అన్ని చోట్ల వెతికి చూసామని ఎక్కడ చంపి పడేశారా అని భయంగా ఉంది. ఎవరు అన్నా మీకు ఫోన్. విశ్వ, నీకోసం చాలా మంది చనిపోయారు. ఇంకొకరిని కోల్పోకు. నీ చిన్నాన్న నీకు కావాలంటే నువ్వు ఒంటరిగా రావాలి. నిషన్, నేను ఎక్కువగా ఇష్టపడ్డది ఈ ఉద్యోగాన్ని అనుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువగా విశ్వాన్ని ఇష్టపడ్డానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దిస్. ఇలా సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? ఇక మీద విశ్వాన్ని ఎదిరించి ముంబైలో ఎవరు బతికి బట్టకట్టలేరు. అందుకే వెళ్ళిపోతున్నాను. కాఫీ. విశ్వ, నీకోసం లాయర్ రాధాకృష్ణ గారు వచ్చారు. నమస్కారం. నిన్న ఒక కేసు నేను వాదించి ఓడిపోయాను. నా క్లయింట్కి న్యాయం జరగలేదు.